అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026కు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ఏపీని సాంకేతిక హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ సదస్సులో పాల్గొంటున్న ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. ఉదయం జైపూర్ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. తర్వాత భారత్ మండపంలో జరుగుతున్న ఏఐ సమిట్ కు వెళ్తారు. ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ అనే అంశంపై జరిగే ప్లీనరీ సెషన్లో సీఎం చంద్రబాబు, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్, టీసీఎస్ ప్రతినిధులతో కలిసి పాల్గొంటారు. అనంతరం ఏపీలో ఏఐ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ది కల్పనకు సంబంధించిన కొన్ని ఎంఓయూలు రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోనుంది. ఇక ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో ఏపీలోని 10 లక్షల మంది యువతకు నైపుణ్యాలు కల్పించేలా ప్రముఖ ఐటీ సంస్థ ఐబీఎంతో ఒప్పందం చేసుకోనుంది. ఇక క్వాంటంతో పాటు ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటు కోసం యూనిసిసి సంస్థతో, క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఎన్ఐఈఎల్ఐటీతోనూ ఎంఓయూ కుదుర్చుకోనుంది. జగన్ రోత మీడియాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థపై అసత్య, దురుద్దేశపూరితమైన కథనాలను ప్రసారం చేయడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. హెరిటేజ్ ఫుడ్స్ పై వివాదాస్పదమైన అన్ని కథనాలు, నివేదికలు, ఇంటర్వ్యూలు, చర్చలు, డిజిటల్ కంటెంట్ ను 24 గంటల్లోపు తొలగించాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన అన్ని లింకుల యాక్సెస్ ను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది. సాక్షి మీడియా తమపై అసత్య ప్రచారం చేస్తోందని, అభ్యంతరకర కథనాలు, అసత్య వార్తలతో తమ పరువుకు భంగం కలిగించిందని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఇటీవల హర్యానాలో నమోదైన జరిమానా అంశాన్ని, బోలేబాబా డైరీ వ్యవహారాన్ని హెరిటేజ్ ఫుడ్స్ కు ముడిపెడుతూ సాక్షి మీడియా అసత్య కథనాలు ప్రచురిస్తుందని పిటిషన్లో పేర్కొంది. ఈ కథనాలు తమ సంస్థ 33 ఏళ్ల ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని, పూర్తిగా వాస్తవ విరుద్ధమని తెలిపింది. ఇటువంటి కథనాలు ప్రచురించిన, ప్రసారం చేసిన సాక్షి మీడియాపై 100 కోట్ల పరువు నష్టం విధించాలని విజ్ఞప్తి చేసింది. ఆ పిటిషన్ గురువారం జస్టిస్ మినీ పుష్కరణ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. హెరిటేజ్ కు వ్యతిరేకంగా ప్రచురించిన, ప్రసారం చేసిన అసత్య, తప్పుదోవ పట్టించే, పరువు నష్టం కలిగించే కంటెంట్ ను న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించారు. హెరిటేజ్ పరువుకు భంగం కలిగించే అంశాలను ప్రచురించడం, పోస్టు చేయడం, అప్లోడ్ చేయడం, ప్రచారం చేయడం కొనసాగించకుండా సాక్షి వార్తాపత్రిక, సాక్షి టీవీ, వాటి అనుబంధ సంస్థలు, ఇతర సోషల్ మీడియా వినియోగదారులను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. 24 గంటల్లో కంటెంట్ ను తొలగించాలని, భవిష్యత్తులో అభ్యంతరకర కంటెంట్ ప్రసారం కాకుండా చూడాలని ధర్మాసనం ఆదేశించింది. మెటా, ఎక్స్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లు ఈ వివాదాస్పద కంటెంట్ ను గుర్తించి 55 ఫేస్బుక్ లింకులు, 52 ఇన్స్టాగ్రామ్ లింకులు, 70 యూట్యూబ్ లింకులు, 85 ఎక్స్ లింకులను తొలగించాలని తెలిపింది. నిరాధారణమైన, నష్టం కలిగించే ఆరోపణలను జవాబుదారీతనం లేకుండా ప్రసారం చేయడం సరికాదని సాక్షి మీడియాకు హితబోధ చేసింది. తుది తీర్పు వచ్చే వరకు హెరిటేజ్ ప్రతిష్టకు ఈ మధ్యంతర ఉత్తర్వు తక్షణ రక్షణను అందిస్తుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తమ ఉత్తర్వుల అమలుపై వారం రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని, అవి అందాక 4 వారాల్లో వారు జవాబు ఇవ్వాలని స్పష్టం చేశారు. రీజాయిండర్ వేయాలనుకుంటే తర్వాత 2 వారాల్లో దాఖలు చేయాలని పిటిషనర్ కు సూచించారు. పిటిషన్ను జూలై 9న లిస్టు చేయాలని ఆదేశించారు. వైసీపీ ఎప్పటికీ రాకూడదు, కూటమి మరోసారి అని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో నినదించారు. రాష్ట్రానికి వైసీపీ హానికరమనే హెచ్చరికను నిరంతరం చేస్తూనే ఉండాలని స్పష్టం చేశారు. బడ్జెట్ పై జరిగిన చర్చకు శాసనసభలో ఆయన సమాధానమిచ్చారు. ఇజ్రాయెల్ దేశస్తుల తరహాలో రాష్ట్ర ప్రజలు కూడా మన రాష్ట్రం అనే భావనను పెంపొందించుకోవాలని కోరారు. ఇక నయా నాజీల తరహాలో గత పాలకులు విధ్వంసం సృష్టించారని ఘాటుగా విమర్శించారు. గోబెల్స్ తరహాలో ప్రచారానికి సొంత మీడియాను అడ్డం పెట్టుకున్నారని మండిపడ్డారు. బడ్జెట్ ప్రసంగంలో వైసీపీ గురించి 16 సార్లు, చంద్రబాబు గురించి 13 సార్లు ప్రస్తావించినట్లు జగన్ పత్రికలో రాశారని, వాస్తవానికి చంద్రబాబు చేస్తున్న మంచి పనుల గురించి ప్రతి పేజీలోనూ, వైసీపీ చేసిన ఘోరాలను ప్రతి పేపర్లోనూ ప్రస్తావించాలని పయ్యావుల వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన భూ కేటాయింపుల వల్ల రాష్ట్రానికి మంచి జరుగుతోంది, కానీ వైసీపీ హయాంలో కేటాయింపుల వల్ల నష్టం వాటిల్లింది. చంద్రబాబు హయాంలో భూములు కేటాయిస్తే కియా, హెచ్సిఎల్, అశోక్ లేలాండ్, హీరో కంపెనీ, టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్, ఏఐ డేటా సెంటర్ వంటి సంస్థలు వచ్చాయి. వైఎస్ హయాంలో ఇచ్చిన భూముల్లోకి ఒక్క కంపెనీ కూడా రాలేదు. లేపాక్షి నాలెడ్జ్, వాన్పిక్, బ్రాహ్మణి స్టీల్స్ కు భూములిచ్చినా ఒక్క కంపెనీ కూడా రాలేదు అని అన్నారు. ఐఐటి ఖరగ్పూర్ లో చదివే రోజుల నుంచి తనకు వైజాగ్ పరిచయం ఉందని, ఈ నగరం గ్లోబల్ ఏఐ హబ్ గా మారుతుందని తానప్పుడు ఊహించలేదని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు. వైజాగ్ లో గూగుల్ ఒక
ఫుల్ స్టాక్ ఏఐ హబ్ ను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ హబ్ దేశ ప్రజలకు, వ్యాపారులకు అత్యాధునిక ఏఐ ప్రయోజనాలను అందించడంతో పాటు ఉద్యోగాలను తీసుకువస్తుందని అన్నారు. తాను ఐఐటి ఖరగ్పూర్ లో చదువుతున్న రోజుల్లో తరచుగా చెన్నై నుంచి ఖరగ్పూర్ వరకు కోరమాండల్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణించేవాడినని, వైజాగ్ మీదుగా వెళ్లేవాళ్లమన్నారు. అది ఎంతో నిశ్శబ్దంగా అపారమైన సామర్థ్యమున్న ఒక తీర ప్రాంత నగరంగా తనకు గుర్తని, ఇప్పుడు అదే నగరంలో గూగుల్ ఇప్పుడు ఒక పూర్తి స్థాయి ఏఐ హబ్ ను ఏర్పాటు చేస్తుందన్నారు. ఇది భారత్ లో తాము చేపట్టిన $15 బిలియన్ మౌలిక సదుపాయాల పెట్టుబడిలో ఒక భాగం. ఇది పూర్తయ్యాక ఈ హబ్ లో ఒక గిగావాట్ స్థాయి కంప్యూటింగ్, ఒక కొత్త అంతర్జాతీయ సబ్సీ కేబుల్ గేట్వే ఉంటాయి. ఇది దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు, వ్యాపారులకు అత్యాధునిక ఏఐ ప్రయోజనాలను అందిస్తుందన్నారు. ఇక ఏ సాంకేతికత కూడా ఏఐ కంటే పెద్ద కలలు కనేలా తనను ప్రేరేపించలేదని చెప్పారు. మానవాళి పెద్ద కలలు కన్నప్పుడు ఏం చేయగలదన్నది ఏఐ పురోగతి నిరూపిస్తుందని పేర్కొన్నారు. ఏఐ మన జీవిత కాలంలోనే అతిపెద్ద మార్పని తెలిపారు. ఏఐ కోట్లాది మంది ప్రజల జీవితాలను మెరుగుపరుస్తుందని, సైన్స్ లోని అత్యంత కఠినమైన సమస్యలను పరిష్కరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎంత బాధ్యతాయుతంగా ఉన్నప్పటికీ అందరం కలిసి పనిచేస్తేనే ఏఐ పూర్తి ప్రయోజనాలను పొందగలమని, దీనిలో ప్రభుత్వాలకు కీలక పాత్ర ఉందని చెప్పారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచే ప్రభుత్వ సేవల్లో ఏఐని ప్రవేశపెట్టాలని సూచించారు. అమెరికా భారత్ కనెక్ట్ ఇనిషియేటివ్ లో భాగంగా అమెరికా, భారత్ మధ్య 4 కొత్త సబ్సీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వ్యవస్థలను నిర్మిస్తున్నామని పిచాయ్ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సదస్సుకు భారతదేశం వేదికైంది. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ లో 118 దేశాలు పాల్గొన్నాయి. ఏఐ సదస్సు అధికార ప్రారంభ కార్యక్రమంలో పలువురు దేశాధినేతలు, టెక్ దిగ్గజాలు పాల్గొని ప్రసంగించారు. డిజిటల్ రంగంలో భారత్ విప్లవాత్మక మార్పులు సాధిస్తుందని, ఏఐ కేంద్రంగా మారుతుందని ప్రశంసించారు. ఏఐ అంటే భారత్ కు భయం లేదని, సొల్యూషన్ ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఏఐ మనుషుల్ని శాసించడం కాదని, మనుషులే ఏఐని శాసించాలన్నారు. ఏఐ గురించి భారత్ కు భయం లేదని, తమ దగ్గర సొల్యూషన్ ఉందన్నారు. డిజిటల్ రంగంలో భారత్ విప్లవాత్మక మార్పులు సాధిస్తుందన్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్. 140 కోట్ల మంది ప్రజలకు భారత్ డిజిటల్ ఐడెంటిటీ తీసుకువచ్చిందని, ప్రతి నెల 20 బిలియన్ల డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని అన్నారు. ఇక ఏఐ సదస్సులో సాంకేతికంగా ఎదురయ్యే సవాళ్లపైన చర్చలు జరుగుతున్నాయి. డీప్ ఫేక్ టెక్నాలజీ వంటి అంశాలపై ప్రభుత్వాలు, సంస్థలు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాధినేతలు నిర్ణయించారు. ప్రపంచంలో ఏ దేశమూ చేయలేని డిజిటల్ వ్యవస్థలను భారత్ అభివృద్ధి చేసిందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ప్రశంసించారు. ఇక ప్రజలందరికీ డిజిటల్ విధానంలో ఆధార్, యూపీఐ, ఆరోగ్య కార్డులను అందుబాటులోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో మెక్రాన్ మాట్లాడారు. నమస్తే అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రపంచంలో ఏ దేశమూ చేయలేని దానిని భారత్ చేసి చూపింది. 140 కోట్ల మందికి డిజిటల్ గుర్తింపు, ప్రతి నెల 2,000 కోట్ల లావాదేవీలు జరుగుతున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ, 50 కోట్ల మందికి డిజిటల్ హెల్త్ కార్డు, ఐడీ కార్డులు జారీ చేసిన వైద్య ఆరోగ్య వ్యవస్థ, ఇలా ఎన్నో. ఈ విజయాలు ప్రపంచానికి మార్గదర్శకం. భారత్ తన 140 కోట్ల మంది జనాభాను డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం సాధ్యం కాదని 10 ఏళ్ల క్రితం ప్రపంచం మొత్తం పేర్కొంది. కానీ ఆ అంచనా తప్పు అని భారత్ నిరూపించింది అని అన్నారు. పప్పు బెల్లాల ఉచిత పథకాలను పంచిపెట్టడం పట్ల భారత సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సరిగ్గా ఎన్నికలకు ముందే ప్రభుత్వాలు ఎందుకు సంక్షేమ, ఉచిత కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నాయని ప్రశ్నించింది. ఇలా పంచుకుంటూ పోతే అభివృద్ధి పనులకు పైసా కూడా మిగలదని వ్యాఖ్యానించింది. దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలిగించే విధానాలను పునఃసమీక్షించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపింది. తమిళనాడులో ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా అందరికీ 100 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా అందిస్తామని స్టాలిన్ ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం తమిళనాడు విద్యుత్ బోర్డు 23 ఆర్టికల్లోని నిబంధనలను సవరించేందుకు సిద్దమైంది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తమిళనాడు విద్యుత్ పంపిణీ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయి మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. రెవెన్యూ లోటు అధికంగా ఉన్నప్పటికీ రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఉచితాలు ఎలా ప్రకటిస్తున్నాయంటూ బెంచ్ విస్మయం వ్యక్తం చేసింది. దీనివల్ల దేశ ఆర్థికాభివృద్ధి దెబ్బతింటుందని హెచ్చరించింది. సీఎంను బూతులు తిట్టి జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చిన వైసీపీ నేత అంబటి రాంబాబు తీరులో మాత్రం మార్పు లేదు. నిబంధనలకు అడ్డగోలుగా తూట్లు, పోలీసులతో పదే ఘర్షణ. గురువారం రాజమండ్రిలో మొదలైన అంబటి హైడ్రామా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ మీదుగా ర్యాలీగా గుంటూరు చేరే వరకు సాగింది. బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన మరో వైసీపీ నేత జక్కంపూడి రాజా నివాసంలో బస చేశారు. భారీ ర్యాలీగా గుంటూరు చేరుకునేలా రోడ్ మ్యాప్ ను ప్లాన్ చేశారు.
గురువారం ఉదయం 9:30 గంటల సమయంలో గుంటూరు వెళ్లడానికి రాంబాబు బయటకు వచ్చారు. అప్పటికే వైసీపీ బల ప్రదర్శనలో భాగంగా కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున గుమికూడారు. 30 కార్ల వరకు వరుస కట్టాయి. సీఐ బాజీలాల్ అక్కడకు చేరుకుని పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉందని, ర్యాలీలు, సభలు, సమావేశాలు వంటివి నిర్వహించడానికి వీల్లేదంటూ నోటీస్ ఇచ్చారు. వైసీపీ శ్రేణుల వల్ల శాంతి భద్రతలకు ఇబ్బంది కలగకుండా పోలీసులు స్టాపర్ బోర్డులను బారికేడ్ల మాదిరిగా పెట్టారు. ఈలోపు రాజా ఇంటి వద్దకు సెంట్రల్ జోన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ శ్రీకాంత్, ఎస్బీ డీఎస్పీ రామకృష్ణ, ధవళేశ్వరం సీఐ గణేష్ తదితరులు చేరుకున్నారు. వాహన శ్రేణి విషయంలో డీఎస్పీతో రాంబాబు గొడవపడ్డారు. తన కారు వెంట మిగతా కార్లు ర్యాలీ మాదిరిగా రావడానికి అనుమతించాలంటూ వాగ్వాదానికి దిగారు. అందుకు అధికారి నిరాకరించడంతో ఆయనపై పెద్దగా కేకలు వేశారు. అయినా ర్యాలీ మాదిరిగా వెళ్లడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో కారు దిగి 2 సార్లు పాదయాత్రగా వెళ్లడానికి రాంబాబు ప్రయత్నించారు. ఈ తంతు జరుగుతుండగా స్టాపర్ బోర్డులను రాజా పక్కకు నెట్టేశారు. వైసీపీ కార్యకర్తలు అరుపులు, నినాదాలు చేస్తూ తోసుకుంటూ వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాంబాబు 2 చోట్ల కారు దిగి పాదయాత్ర అంటూ హల్చల్ చేశారు. రాంబాబును కారులో ఎక్కించిన పోలీసులు రాజమండ్రి నుంచి సాగనంపారు. అయితే రోడ్కమ్ రైల్ బ్రిడ్జ్ వద్దకు చేరుకునేసరికి రాంబాబు కాన్వాయ్ మాదిరిగా మళ్లీ 30కి పైగా కార్లు వరుసలు. మున్సిపల్ ఎన్నికల్లో పాజిటివ్ రిజల్ట్స్ తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడే నేతలను ఢిల్లీకి పిలిచే కాంగ్రెస్ అధిష్టానం ఈసారి అభినందనలు తెలియజేయడానికి పిలిచింది. టీ కాంగ్రెస్ ముఖ్య నేతలతో హస్తం అగ్రనేతలు ప్రత్యేకంగా చర్చించారు. ఈ భేటీలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్, పలువురు మంత్రులు పాల్గొన్నారు. పాలనాపరమైన పార్టీకి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన విజయం పట్ల తెలంగాణ కాంగ్రెస్ నేతలను అభినందిస్తూ మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని ఢిల్లీ పెద్దలకు రేవంత్ వివరించారు. పార్లమెంట్, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి పార్టీని తిరుగులేని శక్తిగా నిలబెట్టామని హైకమాండ్కు తెలిపారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. సర్కార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఇక కేబినెట్ లో మార్పులు, చేర్పులపై రేవంత్ కు కాంగ్రెస్ అధిష్టానం పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణలో ఖాళీ కానున్న 2 రాజ్యసభ స్థానాలకు ఎవరికి ఇవ్వాలన్న దానిపై సీఎం రేవంత్ క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రేటర్ ఎన్నికలు ముగించి పాలనపై ఫోకస్ పెట్టాలని సీఎం భావిస్తున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం పట్ల అధిష్టానం హర్షం వ్యక్తం చేసిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రభుత్వం, పార్టీ పరంగా ఉన్న అంశాలను పెద్దలతో కూలంకుషంగా చర్చించామన్నారు. వచ్చే నెలలో నామినేటెడ్ పదవులను, పార్టీ పదవులను భర్తీ చేస్తామని వెల్లడించారు. 6 గ్యారంటీలు అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని, కేసీఆర్ల హామీలను ఎగ్గొట్టబోమన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇక సీఎం, మంత్రులు సమన్వయంతో ఎలాంటి విభేదాలు లేకుండా ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్లు సమాచారం. అసంతృప్త నేతలను బుజ్జగించాలని, ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేలా చొరవ తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. గతంలో కేబినెట్ సమావేశాలు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో జరిగితే ఇప్పుడు ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయంలో జరుగుతున్నాయి. అంతే తేడా, బీఆర్ఎస్ వాళ్లు నేర్పిన దాన్ని కాంగ్రెస్ వాళ్లు మరింత ముందుకు తీసుకువెళ్తున్నారు. బీఆర్ఎస్ మార్గంలోనే కాంగ్రెస్ నడుస్తోంది అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. జాగృతి కార్యాలయంలో గురువారం మీడియా చిట్చాట్లో ఆమె పలు అంశాలను ప్రస్తావించారు. ఉద్యమ ద్రోహులను తన పక్కనే పెట్టుకుని ద్రోహాల గురించి కేసీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని, ఎవరు ఉద్యమకారులో, ఎవరు ఉద్యమ ద్రోహులో భవిష్యత్తులో ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. ఆడవాళ్లు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం లేదా? వైఎస్ షర్మిల రాజకీయంగా ఫెయిల్యూర్ కాదు. ఆమె ఇప్పుడొక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు. ఆడవాళ్ల ఫెయిల్యూర్స్ ను మాత్రమే పెద్దగా చూపించడాన్ని తాను ఒప్పుకోనన్నారు. ఇక పార్టీ పెట్టి ఫెయిల్ అయిన పురుష నాయకుల గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. చిరంజీవి, దేవేంద్ర గౌడ్ గురించి ఎందుకు ప్రస్తావించరు? కొత్త పార్టీ పెడతానని చెప్పి మళ్లీ కాంగ్రెస్ లో చేరిన రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడరేం? ఎంచుకున్న విధానాన్ని నమ్ముకొని నేను ముందుకు వెళ్తున్నా. నా ప్రయత్నం నాది. రాజకీయ వర్గాలకే కాదు, మీడియా వారిని కోరుతున్నా. చేతనైతే ప్రోత్సహించండి, ఆడవారిని అవమానించకండి అని విజ్ఞప్తి చేశారు. మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకుని కొత్త పార్టీని ప్రారంభించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలపై సీనియర్ నేత, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక ఆయన మాజీ సీఎం కేసీఆర్ ను జాతిపిత అంటున్నాడు. ఎవరికి జాతిపిత? దేశానికి జాతిపిత మహాత్మా గాంధీ మాత్రమే. కానీ గాంధీజీని అవమానపరిచేలా వీడెవడో కొత్తగా జాతిపిత అని పేరు పెట్టుకుని రావడం విడ్డూరంగా ఉంది అని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ నాయకులు మీకు మీరే కేసీఆర్ జాతిపిత అనుకుంటే సరిపోతుందా? ప్రజలు అంగీకరించాలి కదా. జాతిపిత ఎక్కడ ఉంటున్నాడు, ఎక్కడ పడుకుంటున్నాడు, ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు, అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయడం లేదు అని ప్రశ్నల వర్షం కురిపించారు. స్టేషన్ గన్పూర్లో కడియం గురువారం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబ సభ్యులు అనేక అవకతవకలకు పాల్పడి కుంభకోణాల్లో ఇరుక్కున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడి తెలంగాణ వనరులను దోచుకున్నారు. వేల ఎకరాల భూములు సొంతం చేసుకున్నారు. బ్రహ్మాండమైన ఫామ్ హౌసులు, ప్యాలెస్లు నిర్మించుకున్నారు. వేల కోట్ల రూపాయల విలువగల ఆస్తులు చెమటోడ్చి సంపాదించారా అని నిలదీశారు. ప్రజా తీర్పును కాదని పోలీసుల లాఠీతో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ నేతలను బెదిరించేందుకే పోలీసులు కవాతులు నిర్వహిస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ అండదండలతో పోలీసులు, అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటే రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గురువారం ఆదిలాబాద్ జైల్లో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్తో ఆయన ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలపై దాడులు చేసి తిరిగి వారిపైనే ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చ మొదలైంది. ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. కేంద్ర ఆర్థిక సంఘం నేరుగా స్థానిక సంస్థలకు ఇచ్చే నిధులపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మార్చి 15 లోపు ఎన్నికలు పూర్తి చేసి పాలక మండళ్లను ఏర్పాటు చేయకపోతే కేంద్రం నుంచి రావాల్సిన 450 కోట్ల రూపాయల నిధులు వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం నుంచి తెలంగాణకి వచ్చే నిధుల విషయంలో సంబంధిత అధికారులు అలర్టుగా ఉండి రాబట్టుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. గ్రామీణ అభివృద్ది పనులు, రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకు ఫైనాన్స్ కమిషన్ నిధులే ప్రధాన ఆధారం. ఎన్నికలు జరగకపోతే రావాల్సిన 450 కోట్ల నిధులు నిలిచిపోవచ్చు. ఇక దీంతో ఆర్థిక భారం తెలంగాణ ఖజానాపై పడే ప్రమాదముంది. ఫిబ్రవరి చివర్లో 10th ప్రీ ఫైనల్స్, ఆ వెంటనే మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ప్రధాన పరీక్షలు ఉన్నాయి. ఇక ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలున్నాయి. ఒకవేళ ఎన్నికలు పెట్టాలనుకుంటే మార్చి 15 లోపు ప్రక్రియ ముగియాలి. అంటే పరీక్షల మధ్యలోనే పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవైపు విద్యార్థుల భవిష్యత్తు విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా, కేంద్ర నిధుల కోసం ఎన్నికల వైపు అడుగులు వేస్తారా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు 2 ఆప్షన్లు ఉన్నాయి. అత్యవసరంగా మార్చి నెల మొదటి వారంలోనే ఎన్నికలను నిర్వహించడం, లేదా కేంద్రానికి గడువు పొడిగించాలని కోరడం. అయితే కేంద్రం గడువు పొడిగించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అధికార పార్టీకి కూడా గ్రామీణ స్థాయిలో పూర్తి సన్నద్ధత లేదన్న ఆందోళన ఉంది. అదే సమయంలో ఒకవేళ నిధులు వదులుకుంటే విపక్షాలకు అది పెద్ద అస్త్రంగా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. నిత్యం రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, నియోజకవర్గ సమస్యలతో సతమతమయ్యే ప్రజాప్రతినిధులలో సరికొత్త ఉత్సాహం నింపేందుకు ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆత్మీయ కలయిక ఇల్లే వేదిక పేరిట విందు సమావేశాలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉండవల్లిలోని నివాసంలో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలోని కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేల కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ విందుకు ప్రజాప్రతినిధులు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కాగా లోకేష్ వారిని సాదరంగా ఆహ్వానించారు. సుమారు 3 గంటల పాటు సాగిన ఈ విందు సమావేశం ఒక పండగ వాతావరణాన్ని తలపించింది. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు, అసెంబ్లీ చర్చలకు ఎలాంటి తావు లేకుండా కేవలం సరదా సంభాషణలు, నవ్వులతో సందడి నెలకొంది. నేతలు ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఫుల్ జోష్తో గడిపారు. సాధారణంగా ప్రజాప్రతినిధుల మధ్య సత్సంబంధాలు ఉన్నప్పటికీ వారి కుటుంబ సభ్యుల మధ్య పరిచయాలు పెంచాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ ఆత్మీయ కలయికతో మహిళలు, పిల్లలు సైతం ఒకరితో ఒకరు కలిసిపోయి ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల సమస్యలు, అభివృద్ధి పనులపై గతంలో ఇచ్చిన వినతుల స్టేటస్ రిపోర్టులను లోకేష్ వారికి అందజేశారు. వైసీపీ హయాంలో చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసులు తేలిపోతున్నాయి. అధికారులను బెదిరించి అడ్డగోలుగా పెట్టిన కేసులకు ఆధారాలు లేవన్న విషయం స్పష్టమవుతోంది. ఇప్పుడు వారంతా ఆధారాలు లేవని చెబుతున్నారు. సీఎం చంద్రబాబుపై గత వైసీపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్, అసైన్డ్ భూములు, మద్యం వంటి కేసుల్లో ప్రధాన నిందితుడిగా చేర్చారు. అయితే ఒక్క దాంట్లోనూ నిర్దిష్టమైన ఆరోపణలు లేవు. చివరికి స్కిల్ కేసులోనూ ఏమీ నిరూపించలేకపోయారు. 2014-2019 టీడీపీ హయాంలో మద్యం అక్రమాలు అంటూ పెట్టిన కేసులో ఆధారాలు లేవని ఫిర్యాదుదారు సిఐడికి చెప్పారు.
ఫైబర్ నెట్ అక్రమాల కేసులోనూ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి, అసైన్డ్ భూముల కేసులో మాజీ సిఆర్డీఓ చెరుకూరి శ్రీధర్ వంటి ఫిర్యాదుదారులు తమ వద్ద ఆధారాలేమీ లేవని చెప్పినట్లు సమాచారం. అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో ఒక్క గజం భూసేకరణ జరగకపోయినా అవినీతి జరిగిందంటూ గత వైసీపీ నేతలు హంగామా చేశారు. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అయితే వీటికి సంబంధించిన ఆధారాలు కోర్టుకు సమర్పించలేకపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను కొట్టివేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సిద్ధంగా ఉండాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 22 రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. బీహార్, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో అమలు చేసిన ఎస్ఐఆర్ ప్రక్రియను దేశవ్యాప్తంగా చేపట్టేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. వీటికి సంబంధించిన సన్నాహకాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈసీ సూచించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, లడక్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఢిల్లీ, ఒడిశా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లకు ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఏప్రిల్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తమిళ రాజకీయాల్లో విజయకాంత్ స్థాపించిన డీఎండీకే పార్టీ తొలిసారి అధికార డీఎంకేతో పొత్తు కుదుర్చుకుంది. పార్టీ స్థాపించిన తర్వాత డీఎంకేతో జట్టు కట్టడం ఇదే తొలిసారి. గతంలో అన్నా డీఎంకేతో ఓసారి పొత్తు పెట్టుకుని మంచి ఫలితాలు సాధించారు. డీఎంకేతో పొత్తు పెట్టుకోవాలనేది తమ పార్టీ క్యాడర్ అభిష్టమని, వారి నిర్ణయమే తన నిర్ణయమని విజయకాంత్ సతీమణి, ప్రస్తుతం పార్టీని నడుపుతున్న ప్రేమలత స్పష్టం చేశారు. గతంలో తమ నాయకుడు విజయకాంత్, దివంగత కరుణానిధి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేదని ఆమె తెలిపారు. ఇక తమిళనాడులో మరోసారి డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని ప్రేమలత ధీమా వ్యక్తం చేశారు. సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు తమ పార్టీలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని, ఆ కమిటీ డీఎంకే ప్రతినిధులతో చర్చించి స్థానాల సంఖ్యను ఖరారు చేస్తుందని వెల్లడించారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తమ ఆప్తమిత్రుడు విజయకాంత్ స్థాపించిన డీఎండీకే పార్టీ తమతో కలిసి రావడం శుభ పరిణామమని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు.